అందరికీ నమస్కారం అండి. దేవుడి పూజ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి పూలు చామంతి, మల్లె, జాజి, విరజాజి, సంపెంగ ఇలా బోలెడన్ని పూలతో మనం దేవుడిని పూజిస్తూ ఉంటాము. చాలామందికి దేవుడికి ఎన్ని రకాల పూలతో పూజిస్తే అంత తృప్తిగా ఉంటుంది. అయితే దేవుడికి ఇష్టమైన పూలతో మనం ఇంకా పూజించినట్లయితే గనక మనకి పూజా ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే ఆ దేవుని ఆశీర్వాదం తొందరగా లభించాలి అంటే, దేవునికి ఇష్టమైన పూలతో పూజించినట్లయితే గనక ఇంకా దేవుని ఆశీర్వాదం అనేది తొందరగా ఉంటుంది. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా చాలామందికి తెలియని పూలైతే చాలా ఉన్నాయి. అందులో ఒక పువ్వే తుమ్మి పువ్వు. తుమ్మి పూలు. ఈ పూలతో గనక పరమేశ్వరుని పూజిస్తే శివుడు పరమానంద భరితుడవుతాడని మన పురాణాల్లో ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టే తుమ్మి చెట్టు. ఈ చెట్టుకు పూసే పూలనే ఈ చెట్టుకు పూసే పూలు తెల్ల రంగులో ఉంటాయి. వీటినే తుమ్మి పూలు అంటారు. తుమ్మి పూలు బంతిపూ రేకు అంత పరిమాణంలో ఉంటాయి. తెలుపు రంగులో మనిషి పాదాల ఆకారంలో ఉంటాయి. ఇవి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పాల్లో ఈ తుమ్మి పుష్పం ఒకటి. ఈ కాలంలో చాలామందికి తెలీదండి. మనకి చాలామందికి తెలియని పూలు చాలా ఉన్నాయి. అందులో ఈ తుమ్మి పూలు గూడా ఒకటి. ఈ తుమ్మి పూలతో గనక పరమేశ్వరుని శివుడు పరమానంద భరితుడవుతాడంట. అసలింతకీ ఈ తుమ్మి పూలంటే ఏమిటి? దేనికి శివయ్యకు ఇష్టం? ఈ పువ్వు విశిష్టత ఏంటి? పూజకే కాదు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్‌కి కూడా ఈ తుమ్మి ఆకనేది యూజ్ అవుతుంది. ఈ వీడియోలో అయితే గనక ఈ తుమ్మి ఆకు గురించి, తుమ్మి పువ్వు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందామండి. విశేషంగా సోమవారం రోజు ఈ పూలతో శివునికి అష్టోత్తర శతనామాలతో పూజిస్తే చాలా విశేషం. ఆ శివుని అనుగ్రహాన్నయితే మనం పొందవచ్చు. ఇది పిచ్చి మొక్కలాగా కనిపిస్తుంది. ఇవి పొలం గట్ల వెంట ఖాళీ స్థలంలో పెరుగుతాయి. అదేవిధంగా ఈ ఆకుని ఈ తుమ్మి ఆకుని పప్పులో కూడా వేసుకొని వండుకుంటారంట చాలామంది. ఇక విశేషంగా అయితే వినాయక చవితి రోజు ఈ ఆకుని వండుకొని తింటారంట. ఇక ఈ విత్తనాలు మనం ఒక్కసారి నాటామంటే అవే చాలా మొక్కలు ఆటోమేటిక్‌గా వస్తాయి. ఈ ఆకు షుగర్ నియంత్రిస్తుంది అని కూడా నేను విన్నానండి. ఇది నిజమో కాదో నాకు తెలీదు. ఒకవేళ ఇది షుగర్ నియంత్రిస్తుందో లేదో మీకు తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవుతుంది. ఇంతకు ముందు చెప్పాను కదా! శివునికి తుమ్మి పూలు చాలా ప్రీతికరమని. మారేడు దళం కన్నా కూడా తుమ్మి పూలు అంటే శివునికి చాలా ఇష్టమంట. మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో దివ్యౌషధాలు కలిగిన మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. కానీ మనకవి ఎలా ఉపయోగించాలో తెలియట్లేదు. మనకు ఉపయోగపడే మొక్కలలో తుమ్మి మొక్క కూడా ఒకటి. నేను ఇంతకు ముందు చెప్పాను గదా! వినాయక చవితి రోజు తుమ్మి ఆకుతో కూర వండుకొని తింటారంట. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ మొక్కను కొన్ని వ్యాధులు నయం చేయడానికి గూడా ఉపయోగిస్తారంట. అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మి మొక్క యొక్క ఆకులను కూరగా చేసుకొని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంట. ఈ మొక్క ఆకుతో గనక కూరను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అజీర్తి సమస్య తగ్గుతుంది. అంటే గ్యాసు అలాంటివేమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. పక్షవాతంకి గురైన వాళ్ళు ఈ ఆకుతో చేసినటువంటి కూరను తినడం వలన పక్షవాతం నుంచి త్వరగా కోలుకుంటారంట. ఇక తేలు, పాము ఏమైనా సరే కుట్టిన చోట ఈ ఆకు రసాన్ని గనక పిండితే అది త్వరగా క్యూర్ అవుతుంది. అంటే ఆ విషాన్ని ఈ ఆకు రసం అనేది పీల్చేస్తుంది. అలా వేయడం వల్ల ఆ ఆకు రసం విషంని హరించడంలో చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో ఏదైనా మనకి దెబ్బలు తగిలిన, నొప్పులు, వాపులు ఉన్న చోట ఈ మొక్క ఆకు రసాన్ని అంటే ఆకులను దంచి కట్టుగా కట్టడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుందంట. నోటిపూత ఉన్నవాళ్ళు తుమ్మి ఆకులను నీళ్ళల్లో బాగా మరిగించి ఆ నీటిని కొద్దిసేపు ఉంచుకొని పుక్కలించి ఉమ్మడం వల్ల ఇలా తరచుగా చేయడం వల్ల నోటిపూత కూడా తగ్గుతుంది. ఇక గజ్జి, తామరతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గనక ఇలాంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో కూడా తుమ్మి ఆకును ఉపయోగిస్తారట. ఈ మొక్క ఆకు రసాన్ని
గజ్జి తామర ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ మొక్క అనేది మీరెవరైనా చూసినట్లయితే గనక మనకి పిచ్చి చెట్ల మధ్యలో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరికీ కూడా ఈ మొక్క యొక్క విశిష్టత తెలీదు. చూసినట్లయితే గనక ఆ పూలను కోసుకొని శివుడిని పూజించండి. ఆ ఆకు యొక్క విశిష్టతను గూడా మనం తెలుసుకున్నాం గదా! ఆ ఆకును కూడా యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం శివునికి ఎందుకు ఈ తుమ్మి పూలంటే ఇష్టం అనేటువంటి కథను తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక అతను వెళుతూ ఉన్నాడంట. అతనికి ఒక చోటకి చేరగానే చలి ఎక్కువగా అనిపించింది. చలి బాధ తట్టుకోలేక అతడు అక్కడే నిద్రపోవాలి అనుకున్నాడంట. నిద్రపోవడానికి ఒక స్థలం చూసుకున్నాడంట. అక్కడ ఒక శివలింగం కనిపించిందంట. వెంటనే శివయ్యకు నమస్కారం చేసుకొని శివలింగం పక్కనే పడుకున్నాడట. చలిని భరించలేక తన దగ్గర ఉన్న సంచిని కప్పుకున్నాడట. సంచిని కప్పుకొని నిద్రపోతుండగా అతనికి మెలకువ వచ్చి, ఆ మెలకువ రాగానే అయ్యో! నాకు చలేసినట్టే శివలింగానికి, శివయ్యకు గూడా చలేస్తుంది కదా అని చెప్పి అనుకొని శివలింగానికి గూడా చలేస్తుంది అనుకొని ఆ సంచిని శివలింగానికి గూడా కొంత కప్పాడంట. అతని అమాయకత్వం చూసి శివుడు ముగ్ధుడై వెంటనే ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడంట. శివుడిని చూసిన ఆనందంలో, అయోమయంలో అతని పాదాలు శివునిపై ఉండాలి అని చెప్పి కోరుకున్నాడంట. అతను కోరుకున్నది తప్పే అయినా, అతని అయోమయంలో కోరుకున్నాడు. అది తప్పే అయినా శివుడు అతని కోరిక తీర్చాలి కాబట్టి, వచ్చే జన్మలో నువ్వు తుమ్మి పువ్వుగా పుడతావు. అవి పాదం ఆకారంలో ఉంటాయి అని చెప్పి చెప్పాడంట. ఆ విధంగా తుమ్మి పూలు పాదం ఆకారంలో ఉంటాయి. ఈ పువ్వులు శివుని తలపైన ఉంటాయి కాబట్టి అతని కోరిక కూడా నెరవేరుతుంది. ఈ విధంగా తుమ్మి పూలకి చాలా విశిష్టత ఉన్నది. ఆ పూలతో పూజించినట్లయితే గనక శివుడు కూడా చాలా ఇష్టపడతాడంట. ఇది తుమ్మి పువ్వు కథ. ఈ కథ ఎంత విశేషమైనదో ఈ పూలతో పూజించే పూజ కూడా చాలా విశేషమైనది. మీకెవరికైనా ఈ పూలు కనిపిస్తే తప్పకుండా తెచ్చి శివుణ్ణి పూజించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి షేర్ అవుతుంది. అదేవిధంగా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.